శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 9వ అధ్యాయం ప్రారంభం. సతీదేవి దేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లా పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచతత్వ మోక్ష కథ విని శృతకీర్తి మహారాజు ఇలా పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశ రాజగు హేమాంగదుడు జలదానము చేయటం వలన ముమ్మారు చాతకముగా జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా. జలదాన పుణ్యము కలిగించు యజ్ఞయాగాదులను దానములను చేసి హేమాంగదుడు కర్మానుసారము చాతకముగా జన్మించెను. కానీ సత్పురుషులను సేవింపక పోవడం వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజించలేదు కావున దానికి పుణ్యలాభము కలగకపోవచ్చు. పరులను పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. వీనికి శునకాది జన్మము ఎందుకు కలిగినదో నాకు సందేహముగా ఉన్నది. దాని గురించి వివరించండి అని శృతకీర్తిని అడిగెను. దానికి శృతకీర్తి శృతదేవుడితో ఇట్లా పలికెను. రాజా వినుము. ఈ కథ పార్వతీకి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయము వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అను 2 విధములుగా ఏర్పరచెను. ఇహలోక సంబంధము జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అను ఇహలోక స్థితికి 3 హేతువులు ఉండెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకమునకు ముఖ్య హేతువులు. అలాగే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవ అను 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములు అని వేదముల యందు చెప్పబడినది. ఇంటియందు నుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుతున్నవి. మంచివారికి సజ్జనులకు అయిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగును. సజ్జనులకు ఇష్టం లేనిది మనకు ఇష్టమైనదిగా చేసినచో చివరకు మనకు అది నష్టాన్నే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును. వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అందుకు పూర్వమే అతని కుమార్తె అయిన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలవటానికి కైలాసమునకు దక్ష ప్రజాపతి వెళ్ళెను. అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికిని గురువును, వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో నేను ఒకడనైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామ అయిన గౌరవార్హుడు అయినను తాను ప్రజాపతులలో ఒకనిని చూసి లేచి గౌరవించుట వారికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుడిని చూసి లేవరాదు అని పండితులు మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అయిన పూజ్యుడే. కానీ ఇచట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినట్లుగా లేదు. సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవతలకు దేవుడు అయిన శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుణ్ణి చూసి గురువు లేచినట్లుగా, భార్యను చూసి భర్త లేచినట్లుగా, సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును.
కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మొదలగు వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇలా చేయటం వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మొదలగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారును పూజ్యుడైనను దక్షుడు శ్రేయస్సును కోరి లేవలేదు. కాని పరమేశ్వరునంతటి వాని ఆలోచనా శక్తిని, ఔన్నత్యాన్ని గమనించజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనించలేక అల్లుడు తనను గౌరవించలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును, ఉద్రేకమును ఆపుకోలేక అతడు శివుడిని ఇలా అనెను: ఓహో, ఎంత గర్వము! ఓహోహో, ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకోలేని అవివేకి ఈ శివుడు. ఇతనెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడని పదము ఐశ్వర్యమును కలిగించును. ఇతను ఐశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దుని వీని ఐశ్వర్యము. పాపము కపాలమును, ఎముకలను ధరించి వేదబాహ్యులగు పాషండుల చేత పూజించబడువాడు. ఇతడు వృథా అహంకారుల దైవము. ఇలాంటి వాడు ఇచ్చే మంగళమేముండును? లోకములు, శాస్త్రములు, లోకములు చర్మధారణము అంగీకరింపవు. దరిద్రుడైన చలికి బాధపడుచు ఇతడు అపవిత్రముగా గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారము సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఈ ఈశ్వరుడి పేరు శివుడు. శివశబ్దమర్థం నక్క. ఆ నక్క తోడేలును చూసి పారిపోవును. శివాయ అను శబ్దమే వీని ధైర్యముగా వివరించును. సర్వజ్ఞుడు అని పేరు కలదు. కాని మామను చూసి నమస్కరింపాలనే జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము ఎప్పుడూను విడువడు. వీని కులమేమిటో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతడిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని, నేనితనికి నా కుమార్తెనగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరేకత ప్రవర్తన గల ఇతడిని వివాహమాడిన నా కుమార్తె సతీదేవి వీని ఇంటనే ఉంది. ఈ సుఖములు అనుభవించుచుండగా ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానిని పవిత్ర కలశము విడువదగినట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తె అయిన సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించెను. పరమేశ్వరుని నిందించుచూనే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు మొదలగు వీరందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడాలని వచ్చిన బంధువులను చూడాలని తలచెను. పరమేశ్వరుడు వద్దని వారించినను అతడిని వారించి స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రి అయిన దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరము విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించలేవు. కావున యజ్ఞశాలకు వెళ్ళొద్దు, అచట శుభము జరగదు అని శివుడు ఎంతగా చెప్పినా కూడా సతీదేవి వినలేదు.
ఒంటరిగా అయినా సరే తండ్రి చేయు యజ్ఞమునకు పోవాలని ప్రయాణమయ్యెను. అప్పుడు శివుడు వాహనమైన నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుడి పరివారమగు భూత సంఘమును ఆమెను అనుసరించి వెళ్ళెను. సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరించలేదు. దానిని సతీదేవిని గమనించిన భర్త చెప్పిన మాటలను స్మరించుకొని యజ్ఞవేదిక చివరకు పోయెను. తండ్రి ఎచ్చటనన్ను సభ్యులు ఆమెను చూసి పలుకరింపగా మౌనముగా ఉండి దక్షుడను యజ్ఞము చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలకు ఉద్దేశించి ఆహుతిని ఇచ్చెను. తండ్రి చేసిన ఆ ఆకృత్యమును గమనించి కన్నీరు నింపుకొని సతీదేవి ఇట్లా పలికెను: తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగించదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త. అతడికి అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రుడికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇలాంటి దుర్భర బుద్ధిని నీకెలా కలిగింది? ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ నీవు చేసే పని మంచిది కాదు అని చెప్పలేదా? విధి విధానములు వీరికి తెలియదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలు విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఆ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములుగా ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుడిని బహువిధాలుగా నిందించెను. రుద్రాణి అగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్త నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూను హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగున పోయి పరమేశ్వరుడికి ఆ విషయమును తెలిపారు. వైశాఖ పురాణం 9వ అధ్యాయము సంపూర్ణం. శ్రీమాత్రే నమః.